అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల డిఏ బకాయిల చెల్లింపులకి సంబంధించి ఒక్కో ఉద్యోగికి వచ్చే బకాయిలు. మొత్తం మీద తెలంగాణ రాష్ట్రంలో 5 డిఏ బకాయిలు అయితే పెండింగ్లో ఉన్నాయండి. రాష్ట్రంలో ఇప్పటి వరకు మన భారతదేశంలోనే ఇప్పటివరకు ఏ రాష్ట్రంలోని ఇన్ని డిఏలు బకాయిలు పెండింగ్లో లేవు. ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం. ముందుగా డిఏ బకాయిలన్నీ జమ కావాలని కోరుకునే ప్రతి ఒక్క ఉద్యోగి కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి. ఛానల్ని ఫస్ట్ కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ అయితే చేసుకున్న పక్కన ఉండే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. డిఏ బకాయిల్లో తెలంగాణ రికార్డ్ 5 డిఏలు బకాయిగా పడ్డ రాష్ట్రం. దేశంలో మన దగ్గరే ఎక్కువ పెండింగు. ఇదే వరుసలో హిమాచల్ ప్రదేశ్ 4 డిఏలు బకాయి పడ్డ ఏపీ, పంజాబ్ అనేక రాష్ట్రాల్లో ఒకే ఒక్క డిఏ పెండింగ్లో ఉంది. తెలుగులో కరువు బత్యం డిఏ అనేది. తెలంగాణ రాష్ట్ర ఉద్యోగుల పాలిట డిఎన్ఎస్ అలవెన్స్ డిలే అయింది. ఇది 6 నెలల్లో సంవత్సరం కాదు, ఏకంగా 2 సంవత్సరాలన్నర అంటే ఇంచుమించు 30 నెలలు రికార్డు సృష్టించింది. దేశంలోని 5 డిఏ బకాయిలతో రాష్ట్రం మొదటి స్థానంలో ఉంది. హిమాచల్ ప్రదేశ్ అయితే మన బాటలోనే నడుస్తుంది. అత్యధికంగా డిఏలు పెండింగ్లో ఉన్న ఈ 2 రాష్ట్రాలు కూడా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలే కావడం గమనార్హం. 6 నెలలకి ఒకటి ఇవ్వాల్సి ఉన్నప్పటికీ కరువు బత్యం ద్రవ్యోల్బణ ప్రభావాన్ని తగ్గించేందుకు ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రభుత్వం చెల్లించే ఉపశమనం, అధిక ధరల సూచి ప్రకారంగా ప్రభుత్వమే ఎప్పటికప్పుడు విధిగా డిఏలను విడుదల చేయాలి. రాష్ట్రంలో 3,60,000 మంది ప్రభుత్వ ఉద్యోగులతో పాటుగా 2,88,000 మంది పెన్షనర్లు ఉన్నారు. వీరికి ప్రతి 6 నెలలకి ఒకసారి డిఏ అనేది టెన్షన్గా ఇవ్వాల్సి ఉంది. కానీ కాంగ్రెస్ సర్కార్ డిఏలను బిచ్చమేసినట్టు ఇస్తుంది. ప్రతిసారి కేవలం ఒక డిఏను మాత్రమే విడుదల చేస్తుంది. ఈ డిఏ విడుదల చేసే సమయానికి మరో డిఏ వచ్చి చేరుతుంది. కేంద్ర ప్రభుత్వం ప్రతి 6 నెలలకి ఒకటి చొప్పున డిఏలను విడుదల చేస్తుంది. డిఏల విడుదల జాప్యంలో తీవ్ర ఆగ్రహంతో ఉన్న ఉద్యోగులు సోషల్ మీడియాలో రాష్ట్ర ప్రభుత్వం, ఉద్యోగ సంఘాల నేతలపై విమర్శలు గుప్పిస్తున్నారు. అధికారంలోకి వచ్చే తక్షణమే డిఏలు చెల్లిస్తామని ఎన్నికలకు ముందు కాంగ్రెస్ హామీ ఇచ్చింది. పెన్షనర్లు, ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చే పెండింగ్ డిఏలను సకాలంలో ప్రకటించి బకాయిలు నేరుగా ఉద్యోగస్తులకు చెల్లిస్తామని మేనిఫెస్టోలో పెట్టింది. కానీ అమలు మాత్రం చేయట్లేదు. ఉద్యోగ సంఘాల నేతలు చెప్తున్న వివరాల ప్రకారంగా కేంద్ర ప్రభుత్వం మణిపూర్, త్రిపుర రాష్ట్రాల్లో మాత్రమే డిఏలు పెండింగ్లో లేవు. పెద్ద రాష్ట్రాలైన మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, తమిళనాడు, రాజస్థాన్, బీహార్ వంటి రాష్ట్రాల్లో కేవలం ఒకే ఒక డిఏ పెండింగ్లో ఉంది. ఇక నాగాలాండ్, ఉత్తరాఖండ్, అరుణాచల్ ప్రదేశ్ వంటి చిన్న రాష్ట్రాల్లోనూ ఒక డిఏ పెండింగ్ ఉంది. ఇక ఉత్తరాఖండ్, రాజస్థాన్ రాష్ట్రాలు దీపావళి బోనస్, గుజరాత్, యూపీ రాష్ట్రాలు ఉద్యోగులకు బోనస్ అందజేస్తున్నాయి. అబద్ధాలతో ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు. మేనిఫెస్టోలో చెప్పిన ఏ ఒక్క హామీని కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయలేదు. ఏరియాస్తో సహా పెండింగ్ డిఏలు విడుదల చేస్తామన్నారు. పీఆర్సీ ఇస్తామని పూర్తిగా విస్మరించారు. 2.5 ఏళ్లు పీఆర్సీ నష్టపోయాం. హెల్త్ కార్డులు ఇస్తామన్నారు. మొత్తం అబద్ధాలతో ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు. ఒక డిఏ ఇచ్చి మళ్ళీ 5 డిఏలు పెండింగ్లో పెట్టారు. ఉద్యోగులు జేఏసీ కార్యాచరణ ప్రకటించినా సర్కారులో చలనం లేదు. మే 5న నిరాహార దీక్షలతో ప్రభుత్వం కళ్ళు తెరిపిస్తామని చెప్పేసి కె లక్ష్మయ్య, పెన్షనర్స్ జేఏసీ చైర్మన్ డిమాండ్ చేయడం జరిగింది. రాష్ట్రాల వారీగా పెండింగ్ డిఏలు చూసినట్లయితే తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్లో 5 డిఏలు అయితే పెండింగ్లో ఉన్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విషయానికి వస్తే 4 డిఏలు పెండింగ్లో ఉన్నాయి. పంజాబ్ కూడా 4 డిఏలు పెండింగ్లో ఉన్నాయి. హైయెస్ట్ తెలంగాణ అండ్ హిమాచల్ ప్రదేశ్లో డిఏలు పెండింగ్లో ఉన్నాయి.